praise the Lord. Yes. Now I have all the proper signals right now. మంచి సిగ్నల్స్లలో కూడా మనం ఉన్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. అందుకే యేసుకి మహిమ కలుగును గాక. సో టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ దిస్ ఆఫ్టర్నూన్. మరి ఈ మధ్యాహ్న సమయంలోనే నేను మీ ముందుకు రాబోతున్నానండి. అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని ఈ మధ్యాహ్నం పూటనే ధ్యానించబోతున్నామండి. సో ఐ విల్ గివ్ ద టైమింగ్స్ నేను ఇస్తానండి. సో టు సే టుడే ఇస్ ద ఫస్ట్ డే ఫర్ మీ. సో ఈరోజు మొదటి రోజు కాబట్టి. సో హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? ఓకే, హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ అందరినీ కలుసుకోవడం నాకు బాగా సంతోషంగా ఉందండి మరొకసారి. సో ఆల్ ది గ్లోరీ టు జీసస్. కాబట్టి యేసయ్యకే మనము వందనాలు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ద ఫేస్బుక్ లైవ్ యువర్ గాస్పల్. మరి నీ వాక్యాన్ని ప్రకటించే ఈ స్థానాన్ని, ఇలాంటి అత్యధికమైన కృపని మీరు నాకు అనుగ్రహించి ఉన్నందుకే నీ బంగారు పాదపన్నా చెల్లిస్తున్నాను యేసయ్యా. ఎస్, ఓకేనండి, థ్యాంక్ యూ. ఎస్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ వన్స్ అగైన్. మేమందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే ఫేస్బుక్ లైవ్. మరొకసారి మీ అందరికీ ఫేస్బుక్ లైవ్కి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామం వి వెల్కమ్ యూ ఆల్. మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రం. ఐ ఇన్వైట్ యూ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ అవర్ ప్రజెన్స్ రైట్ నౌ. మరి మన మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నామని. లెట్ ద హోలీ స్పిరిట్ గాడ్ ప్రజెన్స్ కమ్స్ టు దిస్ ప్లేస్. మరి ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలంలోనికి పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిద్దామండి. సో టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆల్. ఈ రోజు నుంచి ప్రతి మధ్యాహ్నం అందు మిమ్మల్ని నేను కలుసుకోబోతున్నాను. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. కాబట్టి యేసయ్యకి మహిమ చెల్లిద్దామండి. ఓకే, ఐల్ కమ్ విత్ ఫాస్టింగ్. డూ యు నో? మీ అందరితో నేను ఇప్పుడు నుంచి ఉపవాసంలో నేను మీ ముందుకు రాబోతున్నానండి. యా, ప్రైజ్ ద లార్డ్. సుశాంత్, ఎస్, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే ఫేస్బుక్ లైవ్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఎస్టర్డే ఐ వాజ్ డిస్కస్డ్ అబౌట్ ద టాపిక్ అబౌట్ ద ఒబీడియన్స్. మరి నేను మన ఏంటంటే విధేయత గురించి నేను చెప్పి ఉన్నానండి. ఒబేయింగ్ జీసస్. యేసయ్యకి ఎలాగ విధేయత చూపించాలో నేను చెప్పి ఉన్నానండి. సో యునో ఐఎమ్ ఆల్సో ఎంగేజ్ లైక్ యూ ఓన్లీ. మీలాగనే నేను కూడా మరి యవనస్తురాలండి. ఐఎమ్ ఆల్సో జస్ట్ 25 years గో. 25, 26, 25, 26 మధ్యలో ఉంటాయండి. సో వరల్డ్లీ ఫిల్తీ థింగ్స్, లోకానుసారమైన క్రియలు, ఇట్స్ నాట్ లీడింగ్ మీ. నన్ను అవి ఏలడం లేదండి. బికాస్ ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ప్రేయర్. మన ప్రార్థనలో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ ఇన్ ద ప్రేయర్, మన ప్రార్థనలో ఉన్నప్పుడు దిస్ వరల్డ్లీ టెంప్టేషన్స్, లోకానుసారమైన క్రియలు ఏమవుతాయంటే ఇట్ విల్ క్లోజ్ అప్. అవి ఏమవుతాయి? ఎండ్ అయిపోతాయి. ఇట్ విల్ ఎండ్ అయిపోతాయండి. యునో మనం ఎలా ఉండాలంటే వీ హ్యావ్ టు బీ హోలీ. మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. వీ హ్యావ్ టు కరెక్ట్ ఇన్సైడ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. మనం ఎలాగ ఉండాలంటే మనము ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలండి. ఈవెన్ ఎస్పెషల్లీ యాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ద ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులుగా, సేవకురాలుగా మనం ఎప్పుడు దేవుని దగ్గర మనం పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఎస్, సుశాంత్ గారు, ప్రైజ్ ద లార్డ్. అండ్ పాస్టర్ స్నేహం గారు, సారీ, ఎస్, పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున మీకు వందనాలు తెలుపుతున్నానండి. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రం. లెట్ వి ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్ దిస్ ప్రెజెన్స్ రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడికి మన పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దామండి. ఓకే, జాయిన్ విత్ మీ. నాతో కూడా మీరు జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. ఎస్, hallelujah, 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 hallelujah. Thank you Jesus. Yesaya nike sotram. Hallelujah. Thank you Lord. We
వర్షిప్ యూ. మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, పాటతో స్టార్ట్ చేద్దామండి. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 నా యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా. సో ఆల్ మై రిలేషన్స్ ఆర్ లీవ్డ్ మీ. నా బంధువులందరూ నన్ను విడిచిపెట్టారండి, బికాస్ ఐ ప్రీచింగ్ ద గాస్పెల్. దేవుని వాక్యం చెప్తున్నానండి, బట్ మై జీసస్ ఈజ్ విత్ మీ. కానీ యేసయ్య నాతో ఉన్నాడండి. ఐఎమ్ ప్లీజింగ్ మై జీసస్. నేను యేసయ్యని ఆనందింపజేస్తున్నానండి, నాట్ ద వరల్డ్లీ పీపుల్, లోకాన్ని కాదు, నాట్ మై రిలేషన్స్, నా బంధువుల్ని కాదు, నాట్ ఎనీ పాస్టర్స్, ఏ దైవ సేవకుల్ని కాదు. ఓన్లీ ఐఎమ్ ప్లీజింగ్ ద జీసస్. నేను యేసయ్యని మాత్రమే నేను మరి ఆయనని మాత్రమే నేను ఏం చేస్తున్నాను, కనపరుస్తున్నానండి. సో అందుకే నేను ఈ పాట పాడుతున్నానండి. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యతను నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యతను నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. కాబట్టి సదాకాలము మనం మన యేసయ్యతోటి జీవిస్తామండి. ఒకరోజు ఈ లోకం అంతమైపోతుంది, ఒకరోజు ఈ లోకాశలన్నీ అంతమైపోతాయి, ఒకరోజు ఈ జీవితం అంతా ముగించబడుతుందండి. కాబట్టి సదాకాలము యుగ యుగములో మనము ఒక రాజ్యంలో జీవిస్తామండి, అది పరలోక రాజ్యం అండి. దాని గురించి మనం సిద్ధపడదామండి. One day this all the world will be end. One day this all the worldly fleshly desires will be end. One day all this world temptations will be end. One day this world will be collapse and we have the wonderful kingdom that is the Jesus kingdom. So we will stay with him everlasting. మరి ఎప్పుడు కూడా నిత్యము మన దేవునితోటి ఉంటామండి. సో అందుకే నేను ఈ పాట పాడాను. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ టు టుడే మై టాపిక్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే Jesus is with you even you are in darkness life. మరి యేసయ్య నీకు తోడై ఉన్నాడు. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు కూడా, నువ్వు చీకటి బ్రతుకులో కూడా యేసయ్య నీకు తోడై ఉన్నాడు అనే ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నామండి. సో క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. ప్రార్థనతో నేను స్టార్ట్ చేయబోతున్నానండి. సో యూ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకోండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులతో షేర్ చేయండి. లెట్ దే లిసన్ టు. వాళ్ళు కూడా మరి వినాలండి దేవుని వాక్యాన్ని. లెట్ దే నో హౌ ద యంగ్స్టర్స్ లైఫ్ విల్ బి. మరి యవనస్తుల జీవితం ఎలా ఉండాలి. బికాజ్ మైన్ ఈజ్ ద యంగ్స్టర్స్ కాలింగ్. మరి నా కాలింగ్ ఏంటంటే, యేసయ్య పిలిచిన పిలుపు ఏంటంటే యవనస్తుల పరిచర్య అండి. ఓకే, సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే
విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రార్థన మనం స్టార్ట్ చేద్దాం. హోరియారా బాషాలారా లరియారా బాసికారా బాబా లిఖా బాసికంద్రిన్ యోత్రిలారా మాసియరోనా మంద్రియా ఔరికా మాషాకి లోద్రి గ్లోత్రిన్ యోత్ర రిసిహత్రిన్ యోత్రి అద్వితీయుడ ఆలోచనకర్త బలవంతుడ రోషం కలిగిన దేవుడా సమాధానపతి నీకే వదనా చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ నీ నామన ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను. వాగ్దానం ఇచ్చిన దేవా నీకే వందనాలు. ఈరోజు విత్తబడుతున్న ఈ వాక్యాన్ని తండ్రి నేనా మీరు మాకు బోధించండి తండ్రి. అయ్యా తండ్రి నేను బోధిస్తే తండ్రి ఎవరు వినరు కానీ తండ్రి నువ్వు బోధకుడివై తండ్రి నేను బోధిస్తే అందరూ వింటారు తండ్రి. కాబట్టి నన్ను మరుగుపరిచి తండ్రి తండ్రి అయ్యా తండ్రి మీరు ఘనత పొందమని వేడుకుంటున్నాం తండ్రి. సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా చేయండి అయ్యా తండ్రి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేయండి తండ్రి. చీకటిని కూడా మీరు బంధించి వేయండి. ఈ స్థలం అంతా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపండి అయ్యా తండ్రి. అగ్ని కంచెని తండ్రి తండ్రి ప్రతి ఒక్క హృదయాలలో తండ్రి ఈ రోజు మీరు అయ్యా ప్రతి ఒక్క హృదయాల చుట్టూ మీరు అగ్ని కంచెను వేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని దర్శించమని, నీ ఆత్మ చేత ప్రతి ఒక్క యవనస్తుని ప్రతి ఒక్క సేవకురాలు అభిషేకించమని, ప్రతి ఒక్క వర్షిప్పన్ని మీరు అభిషేకించమని నీ కోసము తండ్రి తండ్రి నిజమైన సేవకులుగా సేవకురాళ్ళగా అయ్యా తండ్రి నిజమైన వర్షిప్ లీడర్స్ గా అయ్యా తండ్రి నిజమైన తండ్రి దేవుని బిడ్డలుగా నిజమైన యవనస్తుల అయ్యా తండ్రి యవనంలో నరుడు కార్యమోయడం శ్రేష్టం కాబట్టి నీ కార్యమోయడం శ్రేష్టం కాబట్టి ఈ యవనంలో వాళ్ళని జీవితాన్ని సమర్పించుకొని తండ్రి నీ కోసం జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ తండ్రి విత్తబడుతున్న ఈ వాక్యాన్ని మీరు దీవించమని అయ్యా తండ్రి తండ్రి పాట ద్వారా మీరు మహిమ పొంది ఉన్నందుకే నీకే వందనా చెల్లించుకుంటూ నన్నే తగ్గించుకుంటూ నీ నామ హెచ్చిస్తూ యేసుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Yes, amen. Okay, so Guntura DT Pastor Sumaham, praise the Lord andi, and Subhash Kumar, praise the Lord andi. Thank you for coming today Facebook live. So many are watching. మీరు ఎంతమంది చూస్తున్నారు, but I cannot see you all. కానీ మీ అందరు నేను చూడలేకున్నా due to the signal problem వల్ల అనుకుంటా. Okay, let's start today live. ఈరోజు లైవ్ స్టార్ట్ చేద్దామండి. So Jesus is with you even you are in darkness life. మరి యేసయ్య నీకు తోడై ఉంటాడు చీకటి బతుకులలో కూడా అనే ఈ వాక్యాన్ని మనం చూడబోతున్నామండి. జాన్ 1st chapter 5th verse. మరి మనము జాన్ మరి యోహాను సువార్త మరి 1వ అధ్యాయము మరి 5వ వచనం మనం చూడబోతున్నామండి. ఎస్ సో మనం చూడబోతున్నామండి. ఓకే, now we are going to discuss the wonderful words here. ఇక్కడ అద్భుతమైన మాటలు దేవుని వాక్యాలు ఉన్నాయండి. సో we are going to discuss them. వాటి గురించి మనం ఇప్పుడు కొంతసేపు ధ్యానించబోతున్నామండి. yes, so Jesus is with you even you are in darkness life. మరి చీకటిలో ఉన్నా కూడా యేసయ్య మరి ఆ చీకటిలో ఉన్నప్పుడు కూడా యేసయ్య నీతో ఉన్నానని సెలవిస్తున్నాడండి. So let's see, మనం చూడబోతున్నాం John 1st chapter and we are going to see the 5th verse. మరి జాన్ మరి యోహాను మరి సువార్త మరి 1వ అధ్యాయం 5వ వచనం చూడబోతున్నామండి. I'm going to read it in English and again I'm going to read it in Telugu. ఇంగ్లీష్లో చదివాక మరి నేను తెలుగులో చదవబోతున్నానండి. The light shines in the darkness and the darkness has not overcome it. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే నౌ ద యంగ్స్టర్స్ యవనస్తులు అనే వాళ్ళు నాట్ ఓన్లీ ద యంగ్స్టర్స్ యవనస్తులే కాదండి, ఈవెన్ ద ఎల్డర్స్ పెద్దవాళ్ళు కూడా నౌ దే ఆర్ మూవింగ్ ఇన్ ద డార్క్నెస్. ఏంటంటే చీకటి ఎక్కువ ఇష్టపడుతున్నారండి. డార్క్నెస్ మీన్స్ నాట్ ఓన్లీ ద సాటన్, అదేదో చీకటి అంటే దురాత్మ కాదండి, దట్ ఈస్ ఓకే అది కూడా అండి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే నౌ ద ఆల్ ద వరల్డ్ లైక్ ద డార్క్నెస్. ఎందుకంటే చీకటిని ఎందుకు ఇష్టపడుతున్నారంటే దే లవ్ టు డూ ద సిన్ ఇన్ ద డార్క్నెస్. వాళ్ళు చీకట్లోనే వాళ్ళ పాపాలు చేయాలంటే ఎంతో ఇష్టపడుతున్నారండి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ యవనస్తులు అనే వాళ్ళు దే లవ్ టు డూ ద సిన్ ఈవెన్ వెన్ దే ఆర్ ఇన్ ద డార్క్నెస్. చీకట్లో ఉన్నప్పుడే పాపాలు చేయడానికి, డ్రింకింగ్ తాగడానికి, స్మోకింగ్ చేయడానికి, డూయింగ్ ద ఫార్నికేషన్ జారత్వం చేయడానికి, అడల్టరీ వ్యభిచరించడానికి, having the at the time in the night time రాత్రి పూట్ల all the even the boys అబ్బాయిలు అంటే till the మనకందరికీ తెలిసిందే కదా the boys యంగ్స్టర్స్ యవనస్తులు అనే వాళ్ళు they will come late house. వాళ్ళ ఇంటికి చాలా లేట్గా వస్తారండి. సో they will come 1 o'clock around 2 o'clock 1కి 2 కూడా వచ్చే వాళ్ళు ఉన్నారండి. రోమింగ్ అరౌండ్ విత్ దేర్ ఫ్రెండ్స్, తమ స్నేహితులతోటి బయట తిరుగుతూ ఉండే వాళ్ళని అనేక మందిని చూస్తూ ఉన్నామండి. అంటే పిచ్చాపాటిగా జీవించే వాళ్ళని కూడా మనం అనేక మందిని చూస్తూ ఉన్నామండి. when you are doing the sin, ఆ టైంలో నువ్వు పాపం చేస్తున్నప్పుడు when you are committing the sin, ఆ టైంలో నువ్వు పాపం
మేబీ వాట్ ఎవర్ ద సిన్ ఇట్ ఈస్, మేబీ అది ఏ పాపమైనా కావచ్చు. మేబీ యు ఆర్ ఇన్ ద మూవీ థియేటర్, నువ్వు సినిమా థియేటర్లో ఉండొచ్చు. మేబీ యు ఆర్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్, మరి నీ ప్రేయసితో నువ్వు ఉండొచ్చు. మేబీ యు ఆర్ విత్ బాయ్ ఫ్రెండ్, మన ప్రేమికుడితో నువ్వు ఉండొచ్చు. మేబీ యు ఆర్ విత్ ఇల్లీగల్ కాంటాక్ట్, అక్రమ సంబంధంతో కూడా నువ్వు ఆ టైంలో ఉండొచ్చు. డూ యూ రిమెంబర్ వన్ థింగ్, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటంటే, జీసస్ ఈజ్ విత్ యూ వెన్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ ఆల్సో. యేసయ్య నీ పక్కనే ఉన్నాడు. జీసస్ ఈజ్ బిసైడ్ యూ. యేసయ్య నీ పక్కనే ఉన్నాడు. అండ్ హీ ఈజ్ వాచింగ్ యూ. యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. వెన్ యు ఆర్ డూయింగ్ దిస్ సిన్, నువ్వు పాపం చేస్తున్నప్పుడు జీసస్ ఈజ్ వాచింగ్ యూ. యేసయ్య నిన్ను చూస్తున్నాడండి. జీసస్ ఈజ్ బిసైడ్ యూ. నీ పక్కనే ఉన్నాడు యేసయ్య. జీసస్ ఈజ్ విత్ యూ. నీ దగ్గరనే ఉన్నాడు. వెన్ యు ఆర్ కమిటింగ్ ద అడల్టరీ, వ్యభిచరిస్తున్నప్పుడు, వెన్ యు ఆర్ డ్రింకింగ్, తాగుతున్నప్పుడు, వెన్ యు ఆర్ అడిక్టెడ్ టు ద ఆల్కహాల్ కి నువ్వు అడిక్ట్ అయి ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ అడిక్టెడ్ టు ద అడల్ట్ మూవీస్, లోక సంబంధమైన లైంగిక సినిమాలకి నువ్వు ఆకర్షితురాలు అయినప్పుడు, అట్ ద టైం, ఆ సమయంలో జీసస్ ఈజ్ విత్ యూ. యేసయ్య నీతో ఉన్నాడండి. యు ఆఫ్ ఆల్ ద లైట్స్ ఇన్ యువర్ హౌస్. మరి నీ ఇంటిలో అన్ని లైట్లన్నీ మొత్తం క్లోజ్ చేసేసేసి ఇన్ యువర్ బెడ్రూమ్, మరి నీ బెడ్రూమ్లో యువర్ నాట్ అలోయింగ్ యువర్ పేరెంట్స్ టు, నీ తల్లిదండ్రులు కూడా అలో చేయకుండా, యు క్లోజ్ ద డోర్, నీ తల్లిదండ్రులు కూడా నువ్వు అలో చేయకుండా, మరి తలుపులు వేసేసుకొని, వాట్స్ ఇన్ యువర్ డూయింగ్, ఏ పాపం చేస్తున్నావు నువ్వు? క్లోజింగ్ ద బ్లాంకెట్, దుప్పటి కప్పుకొని, వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్సైడ్, ఏం పాపం చేస్తున్నావు నువ్వు? హూమ్ యు ఆర్ చాటింగ్, నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? విచ్ వే యు ఆర్ డూయింగ్ ద సిన్, ఎలాంటి పాపంలో ఉన్నావు నువ్వు? సో జీసస్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి స్నేహితులారా, మరి యేసయ్య సమస్తం చూస్తున్నాడండి. సమ్ పీపుల్, మరి యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు, దే లవ్ టు డూ ద సిన్. కొంతమంది ఎలా ఉన్నారంటే పాపం చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారండి. వాళ్ళు ఏమంటారంటే, దిస్ ఈస్ ద యంగ్ లైఫ్, యవ్వన జీవితం ఇది. ఐ హావ్ టు ఎంజాయ్ గ్రేస్, నేను ఆనందించాలి. మై ఫ్రెండ్స్, నా స్నేహితులు అంటారు, వి హావ్ టు ఎంజాయ్ ఇన్ దిస్ ఏజ్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆనందించాలని నా స్నేహితులు అంటారు. ఈ సమయంలో ఆనందించాలి. ఆల్వేస్ జీసస్, ఎప్పుడు యేసయ్యనేనా నీకు? ఆల్వేస్ జీసస్, ఎప్పుడు యేసయ్యనేనా? టు కమ్ అవుట్ సైడ్, బయటికి రమ్మంటే యు వోంట్ కమ్, నువ్వు బయటికి రావు. టు కమ్ టు అటెండ్ ద మూవీస్, నువ్వు సినిమాలు చూడమంటే యు వోంట్ సీ ద మూవీస్, నువ్వు సినిమాలు చూడవు. కమ్ విత్ us, మాతో బయటికి రమ్మంటే యు వోంట్ కమ్, రావు. ఆల్వేస్ జీసస్, యేసయ్య అన్న. యు నీడ్ ద ఎంటర్టైన్మెంట్ ఇన్ యువర్ లైఫ్ డియర్ గ్రేస్. వాళ్ళు ఏమంటారంటే, నా ప్రియమైన గ్రేసు, మరి నీ జీవితంలో మరి అన్ని ఆనందాలు ఉండాలి. నువ్వు సినిమాకి రావాలి, సినిమా థియేటర్లకి రావాలి, లోకంలో ఎంజాయ్ చేయాలి. డూ యు నో వాళ్ళు ఏమంటారు తెలుసా? మై ఫ్రెండ్స్, నా స్నేహితులు ఏమంటారు తెలుసా? దిస్ వరల్డ్, ఈ లోకము, జీసస్ ఈజ్ గిఫ్టెడ్ us. మరి యేసయ్య ఈ లోకాన్ని మన బహుమతిగా ఇచ్చారు. సో వీ హావ్ టు ఎంజాయ్ ఇట్. మనం ఆనందించాలి. వీ హావ్ టు సీ ఎవ్రీథింగ్, మనం అన్ని చూడాలి. వీ హావ్ టు ఎంజాయ్ ఎవ్రీ సిన్. మనం అన్ని పాపాలను మునిగి తేలాలని వాళ్ళు నాకు చెప్తారండి నా స్నేహితులు. దేర్ లైఫ్ ఇస్ లైక్ దట్. వాళ్ళ జీవితం అలా ఉందండి. బట్ త్రూ బై మై వర్డ్, నా వాక్యం, త్రూ బై మై ప్రీచింగ్, నా ప్రసంగం ద్వారా దే వర్ చేంజ్డ్. వాళ్ళు మార్చబడారండి. నౌ దే ఆర్ మ్యారీడ్, వాళ్ళకి పెళ్ళి అయిపోయిందండి. సో దే ఆర్ బ్లెస్డ్, వాళ్ళు దీవెన పొందారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. దే ఆర్ ద సిన్నర్స్ బిఫోర్. వాళ్ళు ఒకప్పుడు పాపంలో ఉన్న వాళ్ళు. నౌ దే వాజ్ ద పర్ఫెక్ట్ ఇన్ జీసస్. వాళ్ళు ఇప్పుడు యేసయ్య స్థిరంగా ఉండి దే డన్ ద గాడ్లీ మ్యారేజ్. మరి యేసయ్య చిత్త ప్రకారం పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో యంగ్స్టర్ లైఫ్, యవ్వన జీవితం అనేది ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి నా స్నేహితులారా, యవ్వన జీవితం అనేది ఎంతో ప్రశస్తమైనదండి. ఇన్ దిస్ యంగ్ ఏజ్, ఈ యవ్వన జీవితంలో యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్ లైక్ ఏ జోసెఫ్. యేసేపు లాగా నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్ లైక్ ఏ శాంసన్. మరి శాంసన్ లాగా యేసేకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. యూ షుడ్ బి హోలీ లైక్ ఏ ఎస్తేర్ లాగా నీ జీవితము మరి పరిశుద్ధంగా ఉండాలి. డోంట్ బి లైక్ ఏ వరల్డీ గర్ల్, లోకానుసారంగా లోకంలో ఉండే అమ్మాయిగా నువ్వు ఉండొద్దు. డోంట్ బి లైక్ ఏ వరల్డీ బాయ్, లోకాన్ని అనుసరించే అబ్బాయిగా నువ్వు ఉండొద్దండి. బికాజ్ ఎందుకంటే ఇన్ ద డార్క్నెస్, నీ చీకటి బతుకులలో కూడా జీసస్ వాంట్స్ టు ఎన్లైటెడ్ టుడే. ఈరోజు ఏమని తెలుపుతున్నారంటే, జీసస్ వాంట్స్ టు ఎన్లైటెడ్ హిస్ లైట్ అపాన్ యువర్ లైఫ్. మరి యేసయ్య తన వెలుగుని నీ మీద ప్రత్యక్షపరచాలని కోరుతున్నాడండి. బికాజ్ యూ ఆర్ ద లైట్ టు దిస్ వరల్డ్. నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. we are doing the whom we are in the fellowship. మనం దేంట్లో మరి ఎవరితోటి ఉన్నామండి? మన సహవాసంలో we are all in the light. మనం అందరం వెలుగులో ఉన్నామండి. who is that light? ఆ వెలుగు ఎవరు? Jesus is the light to this world. మరి యేసయ్య లోకానికి వెలుగై ఉన్నారు. when we are following the Jesus, మనం యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు how we have to be, మనం ఎలా ఉండాలి?
మస్ట్ బి హోలీ, మనం పరిశుద్ధంగా ఉండాలి. వి ఆర్ టు బి ఏ లైట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. నాట్ ద డార్క్నెస్, చీకటిగా ఉండకూడదండి. డూయింగ్ ద సిన్స్, పాపాలు, ద వరల్డ్లీ పీపుల్ ఆర్ డూయింగ్ ద సిన్. లోకంలో ఉండే వాళ్ళు పాపం చేస్తారు. బట్ యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడుగా యూ షుడ్ నాట్. నువ్వు చేయకూడదమ్మా, యూ షుడ్ నాట్ డూ. నువ్వు చేయకూడదు. బికాస్ ఎందుకంటే జీసస్ లవ్స్, ఎందుకంటే యేసుని ప్రేమిస్తారు. యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీకు తెలుసండి. యు నో అబౌట్ ద జీసస్ లవ్. యేసే ప్రేమ మీకు తెలుసు. యు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసే గురించి మీకు తెలియంది ఏం లేదు, అన్ని బాగా తెలుసు మీకు. బట్ కానీ యూ కెనాట్ ఓవర్కమ్ దట్ సిన్. కానీ ఆ పాపం నుంచి నువ్వు బయటికి రాలేని స్థితిలో ఉన్నావు. సో గుడ్ న్యూస్ ఫర్ యూ. ఈ రోజు నీకు ఒక మంచి శుభవార్త. ఇఫ్ యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ఓవర్కమ్ దిస్ ఆల్ దిస్ మూవీస్, ఆల్ దిస్ లస్ట్ఫుల్ థింగ్స్, ఆల్ దిస్ సిన్ఫుల్ లైఫ్, దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నువ్వు నీ జీవితంలో ఈ ఓవర్కమ్ బయటికి రాలేకపోతున్నావు ఈ సినిమాల నుంచి, మరి పాప చర్యల నుంచి, పాపం జీవితంలో నుంచి. దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకు మంచి శుభవార్త అండి. జీసస్ ఈ రోజు యేసయ్య హి వాంట్ టు ఎన్లైటెన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని యేసయ్య వెలిగించాలని కోరుతున్నాడు. యేసయ్య నీ జీవితాన్ని వెలిగించాలని కోరుతున్నాడండి. డార్క్నెస్ ఇన్ యూ, ఇప్పుడు నీ జీవితం చీకటిలో ఉంది. యు ఆర్ ఇన్ ద స్లేవరీ రైట్ నౌ. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే బానిసగా ఉన్నావు. హూమ్ యు ఆర్ స్లేవ్. ఎవరికి బానిసగా ఉన్నావంటే సాతానికి. యు గేవ్ ద అథారిటీ టు ద డీమోన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మరి సాతానికి నువ్వు స్థానం ఇచ్చి ఉన్నావు. త్రూ బై ద డ్రింకింగ్, తాగుడు ద్వారా, త్రూ బై ద ఆల్కహాల్ ద్వారా, through by the many you know especially the people is addicted to the mostly for the drug addiction. drug ki బానిసైపోయి ఉన్నారు, మద్యపానీయాలకి బానిసలైపోయి ఉన్నారు యంగ్స్టర్స్, యవనస్తులు అనే వాళ్ళు. some people are addicted to the pubs. కొంతమంది pubs కి అడిక్ట్ అయిపోయినారు. some people is addicted to the DJ అని pubs లో జరుగుతూ ఉంటాయి కదండి, వాటికి అడిక్ట్ అయి ఉన్నారు. some people is addicted to the worldly music. లోకానుసారమైన మ్యూజిక్ అనేది ఉంటుందండి, రాక్ మ్యూజిక్ అంటారు దాన్ని. రాక్ మ్యూజిక్ అంటారు, దానికి కూడా ఆకర్షితులైపోయి ఉన్నారండి యవనస్తులు. సో యంగ్స్టర్స్ లైఫ్, యవ్వన జీవితం వెరీ హోలీ, చాలా పరిశుద్ధమైనది. యు మస్ట్ నో దట్. నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. when you give your life to Jesus in this age, ఈ సమయంలో ఈ యవ్వనాన్ని నువ్వు యేసయ్యకి అప్పచెప్పాలండి. సో జీసస్ విల్ లీడ్ యూ. యేసయ్య నిన్ను నడిపిస్తాడు విత్ ఏ వండర్ఫుల్ వే. అద్భుతమైన దారులను యేసయ్య నిన్ను నడిపిస్తాడండి. when enemy try to catch up you, నిన్ను దుష్టుడు వచ్చి ముట్టుకోవాలంటే he will fear, భయపడిపోతాడండి. బికాజ్ ఎందుకంటే when Jesus is in you, యేసయ్య నీలో ఉన్నప్పుడు, Jesus is the light, యేసయ్య వెలుగై ఉన్నాడు. when that light is there, ఆ వెలుగు ఉన్నప్పుడు ఏమవుతుందండి? డార్క్నెస్ విల్ రన్ అవే. మరి ఏమవుతుందండి? చీకటి పారిపోతుందండి. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా దిగులు పడొద్దండి. టుడే యు ఆర్ వెరీ హారబుల్ కండిషన్, భయంకరమైన స్థితిలో ఉన్నావేమో. టుడే యు ఆర్ హారబుల్ ఇన్ ఫైనాన్షియలీ క్రైసిస్, అప్పుల బాధలలో ఉన్నావేమో. నో వన్ ఈజ్ నాట్ లవింగ్, నిన్ను ఎవరు ప్రేమించట్లేదేమో. ఆల్ యువర్ ఫ్యామిలీస్ లీవ్డ్ యు, నీ కుటుంబ సభ్యులు నిన్ను వదిలేశారేమో. ఆల్ యువర్ పాస్టర్స్ ఆర్ లీవ్డ్ యు, దైవ సేవకులు నిన్ను వదిలేశారేమో. ఆల్ ద పీపుల్ ఆర్ లీవ్డ్ యు, అందరూ వదిలేశారని టుడే యు ఆర్ ఇన్ హైలీ డిప్రెషన్, కృంగిపోయి ఉన్నావేమో. యు ఆర్ నాట్ గెటింగ్ జాబ్, నీకు ఉద్యోగం రావట్లేదని యు ఆర్ ఇన్ డిప్రెషన్, కృంగిపోయి ఉన్నావేమో. యు వాంట్ టు అటెంప్ట్ ద సూసైడ్, ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపింపబడుతూ ఉన్నావేమో. డోంట్ వరీ, ఏం బాధపడొద్దు. నౌ యు ఆర్ ఇన్ ద డార్క్, నువ్వు చీకట్లో ఉన్నావు. బట్ కానీ ఇన్ ద డార్క్నెస్, ఆ చీకట్లో కూడా అండి జీసస్ వాంట్స్ టు ఎన్లైటెన్. యేసయ్య నీకు ఏం చేయాలనుకున్నాడు? హి వాంట్ టు ఎన్లైటెన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని యేసయ్య వెలిగించాలని కోరుతున్నాడండి. యేసయ్య నీ జీవితాన్ని వెలిగించాలని కోరుతున్నాడండి. త్రూ బై హిస్ రెవల్యూషన్స్, యేసయ్య తన ప్రత్యక్షతలని నీకు తెలపాలని కోరుతున్నాడండి. డోంట్ వరీ, బాధపడొద్దు. సంవన్ ఈజ్ లీవ్డ్, ఎవరో వదిలేశారని నిన్ను. సంవన్ ఈజ్ మోక్డ్ అపాన్, ఎవరో నిన్ను ఎగతాళి చేశారని. డోంట్ వరీ, ఏం బాధపడొద్దు. టుడే యు ఆర్ సిక్, నువ్వు ఇట్లా సిక్ లో ఇట్లా అనారోగ్యంగా ఉన్నావని. నో వన్ ఈజ్ నాట్ లవింగ్, నేను ప్రేమించట్లేదని. యు ఆర్ ఇన్ ద బెడ్ ఇన్ లో ఉన్నావని. సో బెడ్ లో ఉన్నావని. యువర్ చిల్డ్రన్ ఆర్ హేటింగ్ యూ, నీ పిల్లల్ని అసహించుకుంటున్నారా? యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హేటింగ్ యూ, నీ కుటుంబీకులు అసహించుకుంటున్నారా? డోంట్ వరీ మై డియర్ మదర్, నా తల్లి నువ్వు బాధపడొద్దమ్మా. మై డియర్ ఫాదర్, నా తండ్రి మీరు బాధపడొద్దండి. మై డియర్ బ్రదర్, డోంట్ వరీ, నా సహోదరుడు బాధపడొద్దు. మై డియర్ సిస్టర్, డోంట్ వరీ, బాధపడొద్దు. టుడే యువర్ హస్బెండ్ ఈస్ బీటింగ్ యూ సో మచ్, నీ భర్త నేను ఎంతగానో కొడుతున్నాడా? హిస్ డౌటింగ్ అపాన్ యూ, నీ మీద ఎంతగానో డౌట్ తో ఉన్నాడా? డోంట్ వరీ మై డియర్ సిస్టర్, దయచేసి బాధపడొద్దమ్మా. జీసస్ విల్ డెలివర్ హిమ్. తప్పకుండా యేసయ్య ఆయనను విడుదల చేస్తాడు. ఆర్ మై బ్రదర్, నా సహోదరుడు
చేస్తూ ఉందా? వాట్ ఎవర్ షీస్ డూయింగ్ ఏమైనా చేస్తూ ఉందా? డోంట్ వరీ, బాధపడొద్దు. జీసస్ విల్ చేంజ్ హర్. యేసయ్య తప్పకుండా ఆమెని నీ వైపు తిప్పుతారు, మారుస్తారు. సో డోంట్ వరీ, దేనికి కూడా మీరు చింతపడొద్దండి. బికాస్ ఎందుకంటే ద ట్రూ లైట్, ఎందుకంటే నిజమైన వెలుగు ఈజ్ ఇన్ యూ, నీలో ఉంది. టుడే యూ హ్యావ్ టు సీ దట్ లైట్. ఆ లైట్ ని, ఆ వెలుగుని ఈ రోజు నువ్వు చూడాలి. టిల్ నౌ యు డస్ నాట్ సీన్ దట్ లైట్. ఇంతవరకు ఆ వెలుగును నువ్వు చూడలేదు. జీసస్ ఇస్ ద ట్రూ లైట్. అది నిజమైన వెలుగు. ఆ వెలుగు ఆల్రెడీ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఆల్రెడీ నీలో ఉందండి ఆ వెలుగు. ఆల్రెడీ హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ ఇన్ యూ. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆల్రెడీ జీసస్ ఇస్ విత్ యూ. యేసయ్య నీతో ఉన్నాడు. బట్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గాడ్. కానీ నువ్వే దేవుని చూడడం లేదంతే. జీసస్ ఆల్వేస్ వాంట్స్ టు హెల్ప్ యూ. యేసయ్య నిన్ను ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ విత్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడండి. యు హావ్ టు రికగ్నైజ్ దట్. దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నైజింగ్ దట్, దాన్ని తెలుసుకోకుండా ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్రెజెన్స్, లోకానుసారమైన జీవితం జీవిస్తే హౌ ఇట్ విల్ బి, ఎంత భయంకరం అండి. దిస్ వరల్డ్లీ ఫిల్తీ థింగ్స్, నిర్జీవమైన ఈ లోక క్రియలు, వాట్ ఇస్ దట్? అవేంటివండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాట్ ఇట్ విల్ డూ? ఏం చేస్తాయని నిన్నవి? ఇట్ విల్ టేక్ యూ డైరెక్ట్లీ టు ద హెల్. నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయండి. యు మస్ట్ నో, నన్ను తెలుసుకోవాలి. దిస్ డార్క్నెస్, ఈ చీకటి, దిస్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ ఆల్ ద డార్క్నెస్. ఈ లోకమంతా చీకటితో నింపబడి ఉందండి. ఆల్ ద పీపుల్ ఆర్ ద సిన్నర్స్. అందరూ పాపం చేసిన వాళ్ళేనండి. దట్స్ ద కాజ్ జీసస్ ఈస్ కేమ్ టు దిస్ వరల్డ్. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, టు ఎన్లైటెన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వెలిగించడానికి జీసస్ ఈస్ కేమ్ టు దిస్ వరల్డ్. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సో యు మస్ట్ నో ద ట్రూత్. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలండి. ఎవ్రీ యంగ్స్టర్, ప్రతి ఒక్క యవనస్తుడు, దే మస్ట్ నో దిస్ ట్రూత్. ప్రతి ఒక్క యవనస్తుడు, యంగ్ గర్ల్, యవనస్తురాలు, యు మస్ట్ నో ద ట్రూత్. దాన్ని తెలుసుకోవాలి. ఎవ్రీ ఎల్డర్, ప్రతి ఒక్క మరి ముస్లిం వాళ్ళు, ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి సహోదరుడా, ఎవ్రీ చర్చ్, ప్రతి ఒక్క సంఘం, ఎవ్రీ నేషన్, ప్రతి ఒక్క జాతి, ఎవ్రీ ట్రైబ్, ప్రతి ఒక్క ట్రైబ్ అండి. ఎవ్రీ వన్ మస్ట్ నో. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. డోంట్ వరీ ఫర్ యువర్ బట్ డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏం లేకపోయినా కూడా ఏం దిగులు పడుతున్నావు? డెఫినెట్లీ జీసస్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద ఫైనాన్షియలీ క్రైసిస్. ఆర్థిక ఇబ్బందులలో నువ్వు ఉంటే యేసయ్య తప్పకుండా నీకు విడుదల ఇస్తాడు. ఇఫ్ యు డోంట్ యు ఆర్ దేర్, నువ్వు ఉన్నావనుకోండి. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. యూ కెనాట్ సే ఎనీవన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హెల్త్. నీ ఆరోగ్యానికి ఏమైందో ఎవరికి చెప్పలేని స్థితిలో ఉన్నావేమో. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో కెనాట్ ఫైండ్ దట్. డాక్టర్స్, వైద్యులు కనుక్కోలేని స్థితిలో ఉన్నావేమోనండి. సో యువర్ హైలీ డిప్రెషన్, నువ్వు ఎంతగానో కృంగిపోయి ఉన్నావేమో. బికాస్ ఆఫ్ మై హెల్త్ ఐ విల్ బి డై. మరి నా ఆరోగ్యం ద్వారా నాకు ఇట్లా అనారోగ్యం ఉంది కాబట్టి నేను చనిపోతాను అనేసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకు మంచి సువార్త ఈరోజు, మంచి శుభవార్త చెప్తున్నానండి. ఏంటంటే జీసస్ ఈజ్ అ హీలర్ ఫర్ యువర్ లైఫ్. యేసయ్య నీ జీవితాన్ని స్వస్థపరిచేవాడండి. జీసస్ విల్ హీల్ యువర్ హార్ట్ బ్రోకెన్. దోస్ హూ ఆర్ హార్ట్ బ్రోకెన్, జీసస్ విల్ హీల్ దెమ్. ఎవరైతే గుండె పగిలిపోయి ఉన్నారో వాళ్ళని యేసయ్య ఈరోజు విడిపిస్తానంటున్నాడండి. దోస్ హూ ఆర్ మెంటలీ డిప్రెషన్, మానసికంగా వాళ్ళు మరి కృంగిపోయిన వాళ్ళని ఈరోజు యేసయ్య విడిపిస్తానంటున్నాడండి. దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద కోర్ట్ కేసెస్, ఎన్నో సంవత్సరాలుగా ఫ్రమ్ ద ఇయర్స్, ఎన్నో సంవత్సరాలుగా కోర్టు కేసెస్ తో బాధపడుతున్న వాళ్ళని ఈరోజు యేసయ్య విడుదల చేస్తానంటున్నాడండి. దోస్ ద యంగ్స్టర్స్, యవనస్తులనే వాళ్ళు, సో మెనీ పీపుల్ కెనాట్ కమ్ ఫ్రమ్ ద సిన్ అవుట్ సైడ్. బయటికి రాలేక పాపంలోని దే ఆర్ ఇన్ ద స్లేవరీ, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారండి. సో దోస్ హూ వాంట్ టు కమ్ అవుట్ సైడ్ టుడే, ఎవరైతే రావాలని విడుదల పొందాలని కోరుతున్నారో, దోస్ హూ వాంట్ టు డెలివర్ టుడే, ఎవరైతే విడుదల పొందాలని కోరుతున్నారో, జీసస్ ఇస్ రెడీ టు డెలివర్ దెమ్. యేసయ్య సిద్ధంగా ఉన్నాడండి యవనస్తులను విడుదల చేయడానికి. ఫ్రమ్ ద ఆల్ ద వరల్డ్లీ ఫిల్తీ థింగ్స్, మరి లోకంలో ఉన్న సమస్తమైన నిర్జీవ క్రియల నుంచి అండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. ఫేమ్, మరి ఫేమ్ కావచ్చు, అది హ్యావింగ్ ద ప్రైడ్ అపాన్ ద లైఫ్, మరి జీవపు డంబం కావచ్చు. ఆల్వేస్ హ్యావింగ్ దట్ ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, ఎప్పుడు కూడా బ్యూటీ కాన్షియస్, అందం మీద కాన్షియస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు. హ్యావింగ్ ద మనీ మైండెడ్ పర్సన్స్, డబ్బుల మీద ఎక్కువ వ్యామోహం కలిగిన వాళ్ళని ఉండొచ్చు. నీడ్ ద ప్రాపర్టీ, ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆస్తులు సంపాదించాలి. ఐ నీడ్ దిస్ ప్రాపర్టీ, ఈ ఆస్తి కావాలి నాకు. ఐ నీడ్ దట్ ప్రాపర్టీ, ఆస్తి కావాలి నాకు. ఐ వాంట్ బిల్డ్ మోర్ 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 బిల్డింగ్స్, పెద్ద పెద్ద భవంతులు కట్టాలని ఆలోచనలో ఉన్న వాళ్ళ కావచ్చు మీరు. సో ఆల్ ద వరల్డ్లీ థింగ్స్, ఈ లోకంలో ఏ పాపమైనా సరే, వాట్ ఎవర్ ద వరల్డ్ ఇస్, లోకానుసారమైన పాపాలు ఏవైనా సరే, ఎయిదర్ ఇట్ ఈస్ అడల్టరీ, విగ్రహారాధన సరే, ఎయిదర్ ఇట్ ఈస్ ద ఫోర్నికేషన్, జాగ్రత్తమైనా సరే, ఎయిదర్ ఇట్ ఈస్ ద లైస్, అబద్ధాలైనా సరే, ఎయిదర్ ఇట్ ఈస్ ద
మరి అద్దం ముందు నిలబడి 24 గంటలు దే ఆర్ వాచింగ్ దిస్ వే, ఇలా చూసుకుంటూనే ఉంటారండి. హౌ ఐ యామ్ బి, నేను ఎలా ఉన్నానని. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద డిమోన్. అది కూడా ఒక దురాత్మనేనండి. హ్యావింగ్ ద బ్యూటీ కాన్షియస్, అందం పైన ఎప్పుడు కూడా ఆల్వేస్ ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, ఎంతో అందగత్తెని. అదర్ గర్ల్స్ ఆర్ వెరీ అగ్లీ, అందరు ఎంతగానో వికారంగా ఉన్నారు. దట్ ఈస్ ప్రైడ్, అదేంటంటే గర్వం అండి, సెల్ఫ్ ప్రైడ్. ఆత్మీయ వాళ్ళే గర్విస్తూ ఉంటారండి, ఆత్మీయ గర్వంలో ఉంటారండి, వాళ్ళే హెచ్చించుకుంటూ ఉంటారండి. లైక్ ద గర్ల్స్ ఆర్ దేర్, అలాంటి అమ్మాయిలు ఉన్నారండి. ఈ చర్చెస్ సంఘాలలో కూడా, ఈ చర్చెస్ మందిరాలలో కూడా సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్, అలా ఉన్నారండి. వి మస్ట్ రికగ్నైజ్ మనం తెలుసుకోవాలి. వి మస్ట్ నో దోస్ హూ ఆర్ సింగింగ్ ద సాంగ్స్, పాటలు పాడుతున్న వాళ్ళందరూ దే కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పాటలు పాడుతున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోరండి. అవుట్ సైడ్ దే ఆర్ సింగింగ్ ద సాంగ్స్, బయటకి పాటలు పాడుతున్నారు, కానీ ఇన్నర్ హార్ట్ వాళ్ళ అంతరంగంలో దే ఆర్ సింగింగ్ ద మూవీ సాంగ్స్, సినిమా పాటలు పాడే వ్యక్తులుగా ఉన్నారేమో. దే ఆర్ ఇన్ ద డార్క్నెస్, వారు చీకట్లో నడుస్తూ ఉన్నారేమో. దే ఆర్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్, వారు చీకట్లో ఉన్నారేమో. యూ మస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టుడే. నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి ఈరోజు నువ్వు. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. ఈ రోజే నీకు రైట్ టైం అండి. దిస్ ఇస్ ద సాల్వేషన్ డే ఫర్ యూ. ఇదే నీకు రక్షణ దినం అండి. యూ హావ్ టు కమ్ టు జీసస్. నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. డోంట్ వరీ దట్ యు ఆర్ వెరీ అగ్లీ, నువ్వు వికారంగా ఉన్నా ఏం బాధపడక్కర్లేదు. డోంట్ వరీ దట్ యు ఆర్ వెరీ బ్లాక్, నువ్వు నల్లగా ఉన్నావు ఏం బాధపడక్కర్లేదు. డోంట్ వరీ దట్ యు ఆర్ వెరీ షార్ట్, పొట్టిగా ఉన్నాను బాధపడక్కర్లేదు. డోంట్ వరీ దట్ యు ఆర్ వెరీ ఫ్యాట్, ఎంతో లావుగా ఉన్నాను బాధపడక్కర్లేదు. డోంట్ వరీ దట్ యు ఆర్ వెరీ స్లిమ్, సన్నగా ఉన్నాను కూడా బాధపడక్కర్లేదు. డోంట్ వరీ దట్ యు ఆర్ వెరీ హైట్, మరి ఇంకా పొడుగా ఉన్నా కూడా బాధపడక్కర్లేదు. డోంట్ వరీ అబౌట్ దిస్ ఆల్ ద బాడీ థింగ్స్. ఎప్పుడు శరీరం గురించి ఆలోచించడం చూస్తూనే ఉంటారండి. ఆల్వేస్ యోగాలు చేసుకుంటూ, ఆల్వేస్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, ఆల్వేస్ స్పెండింగ్ టైం విత్ దెమ్ అని వాటితో సమయం గడుపుతూ ఉంటారండి. ఈవెన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. సో దిస్ ఇస్ ద జస్ట్ లైఫ్ స్టైల్, ఏదో లోకానుసారంగా లైఫ్ స్టైల్ ఊరికే అట్లా చేసుకుంటూ. సో యూ కెన్ డూ ద ఎక్సర్సైజ్ చేయొచ్చు, తప్పు కాదు. యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయొచ్చు, తప్పు కాదు. బట్ స్పెండింగ్ టైం విత్ దట్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఆల్వేస్, దట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. మరి ఎప్పుడు కూడా అలాగనే ఎక్సర్సైజ్ చేసుకుంటూ 24 గంటలు దానికే టైం పెట్టడం వేస్ట్ కదండి. బికాస్ ఎందుకంటే ఇన్ అవుట్ సైడ్ బాడీ, శరీరం అవుట్ సైడ్ ఏమో ఇట్ ఈస్ వెరీ ఫిట్, ఎంతో ఫిట్గా ఉందండి, ఎంతో ఫిట్గా ఉంది. బట్ ఇన్సైడ్ ద హార్ట్, అంతరంగంలో కూడా స్పిరిచువల్లీ మ్యాన్, ఆత్మీయ పురుషుడు కూడా హీ హాస్ టు బీ స్ట్రాంగ్. ఆయన కూడా అంతరంగంలో పురుషుడు కూడా మరి బలంగా ఉండాలి కదండి. సో యూ మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలండి. యూ మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. ఎవ్రీ యంగ్స్టర్, ఎవరైనా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి మీరు ఈరోజు. Don't think that when you are doing the sin that Jesus is not watching you today onwards. Jesus is in heaven, he is not watching me anything, I can do any sin. యేసయ్య పరలోకంలో ఉన్నాడులే, he seated with father, తండ్రితో కూర్చొని ఉన్నాడులే, I can do all the sins, నేను పాపాలు చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. Why Jesus will see me? యేసయ్య నన్ను ఎందుకు చూస్తాడులే? He don't have the time to see me. కొంతమంది ఎలా అనుకుంటారంటే యేసయ్యకి సమయం లేదులే నన్ను చూసేది అనుకుంటున్నారేమో. Jesus is watching every of your sin. నీ పాపాలన్నీ యేసయ్య చూస్తున్నాడు. ఆల్ యువర్ సిన్ఫుల్ నేచర్, పాప క్రియలన్నీ చూస్తున్నాడండి. పాప స్వభావాన్ని అంతా యేసయ్య చూస్తున్నాడండి. ఇట్స్ ఆల్ రిటన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుక్. మర్చిపోవద్దు, ఇవన్నీ జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. ఆల్ యువర్ సిన్స్, నీ పాపాలన్నీ, ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద వాట్ యు తెలుసా మీకు? దేర్ ఇస్ ఇన్ హెవెన్, పరలోకంలో ఇట్స్ ఆల్ రిటన్, అన్ని రాయబడుతున్నాయి. వేర్ ఇట్ ఇస్ రిటన్, ఎక్కడ రాయబడుతున్నాయి తెలుసా? లైఫ్ ఆఫ్ బుక్, జీవ గ్రంథంలో రాయబడుతున్నాయండి. వన్ డే ఇట్ విల్ ఆల్ ఓపెన్, వన్ డే అన్ని ఓపెన్ అవుతాయండి, అన్ని పుస్తకాలు తెరవబడతాయండి. ఏంజెల్ ఈజ్ రైటింగ్ లైక్ దిస్, ఇలా దేవదూత రాస్తూ ఉంటుందండి. వన్ డే వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్, నువ్వు యేసయ్య ముందు నిలబడినప్పుడు ఆల్ యువర్ సిన్స్ విల్ బి అవుట్. నీ పాపాలన్నీ ఏమవుతాయంటే ఒక్కసారిగా బద్దలైపోతాయండి. హూమ్ యూ వాచ్, నువ్వు ఎవరిని చూస్తావని, విచ్ గోల్ యూ స్పోకెన్, ఏ అమ్మాయితో నువ్వు మాట్లాడావని, వాట్ టైప్ ఆఫ్ ద సెక్స్ చాట్ యు వాస్ డన్, సెక్స్ చాట్లు ఎవరితో చేసావని, వాట్ టైప్ ఆఫ్ ద ఫేస్బుక్ వాట్సాప్ యు ఆర్ డూయింగ్, ఫేస్బుక్ లో వాట్సాప్ లో నువ్వు ఏం చేస్తున్నావని, హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యు ఆర్ మెయింటైనింగ్, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నావని, హౌ మెనీ బాయ్ ఫ్రెండ్స్ యు ఆర్ మెయింటైనింగ్, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నావని, హౌ మెనీ గర్ల్స్ యు ఆర్ చీటెడ్, ఎంతమంది అమ్మాయిని మోసం చేసావని, హౌ మెనీ బాయ్స్ యు ఆర్ చీటెడ్, ఎంతమంది అబ్బాయిని మోసం చేసావని, దెన్ యు ఆర్ చీటెడ్, మరి ఇంకా యు ఆర్ చీటెడ్ యువర్ వైఫ్, నీ భార్యని మోసగించి ఉండొచ్చు. యు చీటెడ్ యువర్ హస్బెండ్, నీ భర్తని మోసగించి ఉండొచ్చు. ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలండి. ఆల్ ఈజ్ రిటన్, అన్ని రాయబడుతున్నాయండి. ఆల్ ఆర్ రిటనింగ్, అన్ని రాయబడుతున్నాయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్ వే, నేను సొంతంగా చెప్పట్లేదు. ఇట్స్ రిటన్ ఇన్ ద బైబిల్, వాక్యంలో రాయబడింది. ఆల్ ద సిన్స్ ఆర్ రిటనింగ్, అన్ని పాపాలు రాయబడుతున్నాయి ఇన్ ద లైఫ్ ఆఫ్ బుక్. మరి జీవ గ్రంథంలో రాయబడి
ఇఫ్ యు ఆర్ హేటింగ్ యువర్ బ్రదర్ టుడే, నీ సహోదరుని ద్వేషిస్తున్నావా? ఇఫ్ యు ఆర్ హేటింగ్ యువర్ సిస్టర్ టుడే, ఈ రోజు నీ సహోదరుని ద్వేషిస్తున్నావా? టుడే రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, నీ పాపాల క్షమాపణ పొందు. టుడే యు ఆర్ హేటింగ్ యువర్ నైబర్, నీ పొరుగువాన్ని అసహించుకుంటున్నావేమో. టుడే యు ఆర్ హేటింగ్ యువర్ పాస్టర్, నీ దైవ సేవను అసహించుకుంటున్నావేమో. టుడే యు ఆర్ హేటింగ్ ద చర్చెస్, సంఘాన్ని అసహించుకుంటున్నావేమో. మనీ పీపుల్ ఆర్ హేటింగ్ ద పెంతెకోస్ట్ చర్చెస్. ఎంతో మంది మరి విశ్వాసులు పెంతెకోస్ట్ సంఘాన్ని అసహించుకుంటున్నారండి. రిపెంట్ టుడే, ఈ రోజు రిపెంట్ అవ్వండి. మెనీ పాస్టర్స్, ఎంతో మంది దైవ సేవకులు, దే హావ్ ద జెలస్ అపాన్ ద అనదర్ పాస్టర్. దైవ సేవకులకే పడదండి, వాళ్ళకి ఒకరి మీద ఒకరంటే అసూయ కలిగి ఉన్నారండి. దే హావ్ టు రిపెంట్ టుడే, వాళ్ళు మారు మనసు పొందాలి. మెనీ వర్షిప్ లీడర్స్, ఎంతో మంది వర్షిప్ చేసే వాళ్ళు, దే హావ్ ద జెలస్ థాట్స్, వాళ్ళకు కూడా అసూయ కలిగి ఉంటారండి. ద చర్చ్ విత్ ద వండర్ఫుల్ సింగింగ్, వాళ్ళకి మంచి ఆ చర్చ్ వాళ్ళకి మంచి పాటలు పాడుతున్నారు. వి హావ్ టు బ్రోకెన్ దెమ్, వాళ్ళని ఎట్లయినా చెడగొట్టాలి. వి హావ్ టు డిస్ట్రాయ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితం పతనం చేయాలని కూడా ద సాటన్ విల్ యూజ్ దెమ్. సాతాన్ అలా కూడా వాడుకుంటూ ఉంటాడండి. ఇన్ చర్చెస్, మందిరాలలో వై టుడే దేర్ ఇస్ నో పీస్, ఎందుకు శాంతి లేదు? when we are going the churches, why we are not getting the healing? ఎందుకు మనకు మన చర్చెస్ కి సంఘ మరి మందిరాలకు వెళ్తున్నాం కానీ మరి మనకు ఎందుకు స్వస్థతలు జరగట్లేదు? when we are attending the church, why we are not getting the peace of mind? మరి మనం మందిరాలకి వెళ్తున్నాం కానీ ఎందుకు మనకు మరి ఎందుకంటే శాంతి సమాధానం రావట్లేదు? why we are not getting the divine healing? ఎందుకు మనం దైవికమైన స్వస్థత అందుకోలేకున్నా? బికాజ్ ఎందుకో తెలుసా? Do you know why we cannot receive the healing? సతత ఎందుకు పొందుకోలేకున్నామో తెలుసా? Why we are not spiritually growing? ఎందుకు ఆత్మీయ జీవితంలో ఎదగలేకున్నామో తెలుసా? Some churches is like that. కొన్ని సంఘాలు ఇలా ఉన్నాయండి, నామినల్ చర్చెస్, నామకార్థ మందిరాలు ఇలా ఉన్నాయండి. What is the reason? Do you know? మీకు తెలుసా ఎందుకు అలా ఉన్నాయో? Do you know? మీకు తెలుసా? Because they are not believing the Holy Spirit God. డైరెక్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు అంగీకరించట్లేదండి. That now in the darkness only, వాళ్ళు చీకట్లోనే ఉన్నారండి. Those who does not believe the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే అంగీకరించారో, those who does not believe the Holy Spirit God miracles, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతాలు ఎవరైతే అంగీకరించారో, that denomination, ఆ denomination కానీ that church, అలాంటి మందిరం కానీ, then they cannot enter the heaven. పరలోక రాజ్యంలో స్థానం లేదండి. Like that believers, అలాంటి విశ్వాసులకు కూడా they don't have the authority to enter in the heaven. పరలోక రాజ్యంలోకి వెళ్ళే అధికారము వాళ్ళకి లేదండి. సో యు మస్ట్ రియలైజ్, నువ్వు తెలుసుకోవాలి ఈరోజు. యు మస్ట్ రియలైజ్, నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ ద స్పిరిచువల్ స్టేటస్ టుడే యు ఆర్ మూవింగ్. ఆత్మీయ జీవితం ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వే ఎగ్జామ్ చేసుకోవాలి. ఇన్ డార్క్నెస్, ఈ చీకటి బతుకులలో, దట్ యు డోంట్ హ్యావ్ ద ఫుడ్ టు ఈట్. ఇప్పుడు నీకు అన్నం తినడానికి భోజనం లేదేమో. టు డ్రింక్ వాటర్, యూ డోంట్ హ్యావ్ వాటర్, మరి నీళ్ళు తాగడానికి మరి నీళ్ళు లేవేమో. మెనీ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ దిస్ COVID-19 వైరస్. ఎంతో మంది COVID-19 వైరస్ ద్వారా చనిపోయి ఉన్నారండి. నౌ ఆల్ ఆర్ ఇన్ ద పావర్టీ, అందరు బిదతనంలో ఉన్నారండి. ఈవెన్ ద ఫారిన్ కంట్రీస్, మరి విదేశాలలో కూడా దే ఆర్ ఇన్ ద పావర్టీ, మరి ఇప్పుడు బిదతనంలో ఉన్నారండి. సో దే డోంట్ హ్యావ్ ద హోప్ రైట్ నౌ. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే నమ్మిక లేకుండా అయిపోయిందండి. హౌ కెన్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకల్ మేము ఎలాగ బతకాలని. ఆల్ ఆర్ వరింగ్, ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. యూఆర్ ఆల్సో వరింగ్, నువ్వు కూడా బాధపడుతూనే ఉన్నావు. హౌ కెన్ వి లివ్, ఎలా బతకాలి? యూఆర్ నాట్ గెటింగ్ ద ఛాన్స్, మాకు ఉద్యోగాలు రావట్లేదు. హౌ కెన్ వి సెటిల్ ఇన్ అవర్ లైఫ్, మా జీవితం ఎట్లా ముందుకు వెళ్ళాలి? మేబీ దిస్ కోవిడ్ విల్ ఎంటర్ అపాన్ మీ, ఏమో కోవిడ్ వచ్చేస్తుందేమో భయంతో కూడా ఉన్నారండి. సో కెనాట్ లీడ్ ద లైఫ్, మన జీవితాన్ని ఎట్లా గడుపుకోవాలి? హౌ కెన్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోవాలి అని కూడా. లూజింగ్ యువర్ హోప్ టుడే, ఈ రోజు నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతున్నావా? డోంట్ లూజ్ యువర్ హోప్ టుడే, ఈ రోజు నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకు ఒక మంచి శుభవార్త చెప్తున్నాను నేను. ఇన్ ద డార్క్నెస్, ఈ చీకట్లో కూడా దేర్ ఇస్ హోప్ ఫర్ యూ. నీకు నిరీక్షణ అనేది ఉందండి. యు హావ్ ద హోప్ ఇన్ జీసస్. నీకు యేసులో నిరీక్షణ ఉందండి. హావ్ ద హోప్ అపాన్ జీసస్. యేసు మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఎవ్రీథింగ్ విల్ బి సఫిషియెంట్ ఫర్ యూ. అన్ని నీకు సమకూడతాయి. జీసస్ విల్ గివ్ యూ ద ఫుడ్ ఫర్ యూ. మంచి ఆహారం ఇస్తారు. జీసస్ విల్ గివ్ ద గుడ్ హెల్త్ ఫర్ యూ. యేసే నీకు మంచి ఆరోగ్యం ఇస్తారు. జీసస్ విల్ గివ్ ద బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఫర్ యూ. యేసే నీకు మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడు. జీసస్ విల్ గివ్ ద బ్లెస్డ్ జాబ్ ఫర్ యూ. మంచి దీవెనకరమైన ఆశీర్వాదమైన ఉద్యోగం ఇస్తాడు. జీసస్ విల్ సెటిల్ యూ హైలీ వే. యేసయ్య నిన్ను ఎలాగా మరి సెటిల్ చేస్తాడంటండి, నీ జీవితంలో ఉన్నత స్థానంలో సెటిల్ చేస్తానంటున్నాడండి. సో డోంట్ బాదర్, దేనికి బాధపడొద్దండి. ఇన్ డార్క్ లైఫ్, ఈ చీకటి జీవితంలో కూడా యూ హ్యావ్ ద హోప్. మరి నీకు ఏంటంటే నిరీక్షణ ఉందండి. అవర్ క్రిస్టియన్స్ ఈస్ హ్యావింగ్ ద హోప్. మన క్రైస్తవులకి నిరీక్షణ ఉందండి. అనదర్ జెంటైల్స్ దే డోంట్ హ్యావ్ ద హోప్. అన్యులకి నిరీక్షణ లేదండి. బట్
నిరీక్షణ కలిగి ఉన్నామంటే అపాన్ మై జీసస్, మన యేసయ్య మీద మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం అండి. సో హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. సో దట్ ఈస్ ద రియల్ హోప్. అదే నిజమైన విశ్వాసం అంటే. సో డోంట్ వరీ, ఏం బాధపడొద్దు. జీసస్ ఈస్ విత్ యు. యేసయ్య నీతో ఉన్నాడు. యు జస్ట్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ టుడే. ఈ రోజు నీ పాపాల క్షమాపణ పొందు. కమ్ అవుట్ ఫ్రమ్ దట్ డార్క్నెస్. ఆ చీకటి నుంచి బయటికి రా. జీసస్ విల్ ఎన్లైటెన్ యువర్ లైఫ్. యేసయ్య నీ జీవితాన్ని వెలిగిస్తానంటున్నాడండి. టుడే యు ఆర్ ఇన్ ద కర్సెస్. నువ్వు ఏంటి శాపాలలో ఉన్నావా? టుడే యు ఆర్ ఇన్ ద స్లేవరీ. నువ్వు బానిసత్వంలో ఉన్నావా? టుడే యు ఆర్ ఇన్ ద సాటన్ చైన్. సాతాను చైన్ కింద ఉన్నావా? టుడే యు ఆర్ ఇన్ ద సాటన్ గ్రిప్. సాతాను కాడి కింద నువ్వు ఉన్నావా? డోంట్ వరీ, ఏం బాధపడక్కర్లేదు. జీసస్ విల్ డెలివర్ యు. యేసుని విడుదలిస్తాడు. బట్ వాట్ యు హావ్ టు డూ, ఏం చేయాలంటే యు కమ్ టు జీసస్. నువ్వు యేసు దగ్గరికి రావాలి. యు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపల క్షమాపణ పొందాలి. యు హావ్ టు లీవ్ ద డార్క్నెస్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. చీకట్లో నడిచే నీ స్నేహితులను వదిలేయాలి. యు హావ్ టు లీవ్ ద డార్క్నెస్ రిలేషన్స్ ఇన్ యువర్ లైఫ్. చీకట్లో నడిచే నీ బంధువులను వదిలేయాలి. యు హావ్ టు లీవ్ ద ఆల్ ద డార్క్నెస్ వరల్డ్లీ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ లైఫ్. మరి ఈ లోక స్నేహాన్ని నువ్వు వదిలిపెట్టేయాలి. యు హావ్ టు డూ ద ఫ్రెండ్షిప్ విత్ స్పిరిచువల్ పీపుల్. ఆత్మీయంగా ఉన్న వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయాలండి. స్పిరిచువల్ ఫ్రెండ్స్, ఆత్మీయ స్నేహితులు లైక్ జోనాథాన్ అండ్ డేవిడ్. మరి యోనాథాన్ మరి దావీదు మహారాజు ఎలా స్నేహం చేశారు? లైక్ దట్ ఫ్రెండ్స్ యు నీడ్ ఇట్. అలాంటి స్నేహితులు నీకు కావాలి. యు నీడ్ ద స్పిరిచువల్లీ ఫ్రెండ్స్, ఆత్మీయంగా నడిపించే వాళ్ళు. స్పిరిచువల్లీ చర్చ్, ఆత్మీయంగా బలపరిచే మందిరం. స్పిరిచువల్లీ ఫాదర్, ఆత్మీయంగా బలపరిచే తండ్రి. స్పిరిచువల్లీ మదర్, ఆత్మీయంగా బలపరిచే తల్లి. యు నీడ్ దెమ్. వాళ్ళు కావాలండి నీకు. నాట్ దిస్ ఆన్ ద వరల్డ్ ఫ్రెండ్షిప్. లోకానుసారమైన స్నేహం కాదు. నాట్ ద డ్రింకింగ్, తాగుడు కాదు. నాట్ ద స్మోకింగ్, మరి స్మోకింగ్ కాదు. నాట్ ఎనీ వరల్డ్లీ ప్రెజెన్స్, లోకానుసారమైన క్రియలు కాదు. నాట్ హ్యావింగ్ ద మెనీ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్, దట్ ఈస్ నాట్ ద రియల్ స్టేటస్. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు స్నేహితులుగా అని చెప్పుకునేది నిజమైన స్టేటస్ కాదండి. డూ యు నో థింగ్? మీకు తెలుసా? ఐ వాంట్ టు సే వన్ థింగ్. మీకు చెప్పబోతున్నాను నేను. ద రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? ఫర్ ద గర్ల్స్ అండ్ బాయ్స్, అబ్బాయిలు అమ్మాయిలకి అందరికి చెప్తున్నానండి. దట్ ఈస్ ద జీసస్. అది యేసయ్య అండి. వెన్ యు ఆర్ ఇన్ ద డార్క్ స్టేజ్, ఈ చీకట్లో ఉన్న నీ జీవితాన్ని కూడా టు ఎన్లైటెడ్ యు, నిన్ను వెలిగించడానికి జీసస్ ఇస్ లైఫ్, హిస్ లైఫ్ ఫర్ యు. యేసయ్య తన జీవితాన్ని నీకు ఇచ్చేసారండి. జీసస్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ యు. యేసయ్య నీ కోసం తన విలువైన రక్తాన్ని చిందించాడండి. దట్ గాడ్, అలాంటి దేవుడు అని మన దేవుడు. మిరకల్స్ గాడ్, అద్భుతాలు చేసే దేవుడు. సో ఇన్ దిస్ డార్క్నెస్ లైఫ్, ఈ చీకటి జీవితంలో నుంచి టుడే యు వాంట్ టు కమ్ అవుట్, బయటికి రావాలనుకుంటున్నావా? సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. ఈ రోజు యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకో. వెల్ లిజనింగ్ ద మూవీ సాంగ్స్, నథింగ్ విల్ కమ్. సినిమా పాటలు వింటే ఏమి రాదండి. వెల్ లిజనింగ్ ద మూవీ స్టోరీస్, నథింగ్ విల్ కమ్. సినిమాలు చూస్తే ఏమి రాదండి. వెల్ వాచింగ్ ద ఆల్ ద వరల్డ్లీ థింగ్స్, నథింగ్ విల్ కమ్. లోకానుసారమే క్రియేట్ చేసిన వరల్డ్లీ జోక్స్, లోకానుసారమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ కలిగే ప్రోగ్రామ్లు చూస్తే నథింగ్ విల్ కమ్. ఏం రాదండి. ఇట్ మే బి ఎంటర్టైన్ యూ. నేను అవేవి ఎంటర్టైన్ చేస్తున్నాయేమో కానీ, బట్ ఇన్ యువర్ సోల్, నీ ఆత్మలో నథింగ్, ఏమి లేదండి. ఇట్స్ జీరో, సున్నాగా ఉందండి. బై యువర్ బిహేవియర్, నీ పద్ధతి ద్వారా జీసస్ ఇస్ క్రైయింగ్. యేసయ్య బాధపడుతున్నాడండి. యు హావ్ టు రిపెంట్. నువ్వు ఈరోజు మారు మనసు పొందాలండి. సో వెన్ యూ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, నువ్వు పాపాల క్షమాపణ పొందినప్పుడు అట్ ద టైం అప్పుడు ఏమవుతుంది అని అంటే ద జీసస్ ప్రెజెన్స్, యేసయ్య బలమైన శక్తి, ఇట్ విల్ కమ్ అపాన్ యు, నీ మీదకి వస్తుంది. ద హోలీ స్పిరిట్ పవర్, పరిశుద్ధాత్మ, ఫైర్ అనాయింట్మెంట్, అగ్ని అభిషేకం, ఇట్ విల్ టచ్ యు, నిన్ను తాకుతుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఏంజెల్స్, దేవదూతల సన్నిధి, ఇట్ విల్ కమ్ అరౌండ్ యు, నీ చుట్టూ వస్తారండి. దే విల్ సరౌండ్ యు, నిన్ను వచ్చి వాళ్ళు సరౌండ్ చేస్తారండి. ఇన్ యువర్ లైఫ్, నీ జీవితం ఇట్ విల్ బి ఎన్లైటెడ్. ఏమవుతుంది అని అంటే వెలిగింపబడుతుంది. ఇట్ విల్ ఎన్లైటెడ్ అదర్స్ టు. నీ జీవితం ద్వారా అవతల వాళ్ళు కూడా ఏమైతారంటే వెలిగింపబడతారండి. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవుడు అంటే. దట్ ఈస్ ద క్రిస్టియన్ మ్యాన్. అది నిజమైన క్రైస్తవుడు అంటే. క్రిస్టియన్ గాడ్, అది నిజమైన క్రైస్తవురాలంటే. యు హావ్ టు బి లైక్ దట్. అలా ఉండాలని వాక్యం సెలవిస్తుందండి. యు నో ద ట్రూ లైట్. నిజమైన వెలుగు ఏంటో నీకు తెలుసు. సో స్టిల్ నౌ యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. అయినప్పటికీ చీకట్లోనే ఉన్నావు నువ్వు. యు నీడ్ దట్ ఓన్లీ. నీకు అదే కావాలని అనుకుంటున్నావు. బట్ కానీ వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందో తెలుసా? ద సిన్స్, ఆ పాపాలన్నీ, యువర్ లవింగ్ సిన్స్, నువ్వు ప్రేమించే ఈ పాపాలన్నీ వన్ డే, ఒకరోజు ఏం చేస్తాయి తెలుసా? ఇట్ విల్ స్వాలో యు, నిన్ను మింగి వేస్తాయండి.
యువర్ సిన్స్ ఈజ్ యువర్ ఎనిమీస్. డూ యు నో? నీకు తెలుసా నీ పాపాలే నీకు శత్రువులండి. యువర్ సిన్స్ ఈజ్ యువర్ ఎనిమీస్. నీ పాపాలే నీకు శత్రువులండి. సో యూ మస్ట్ నో దట్ థింగ్. దాన్ని నువ్వు తెలుసుకోవాలని కోరుతున్నాను. సో మై లార్డ్ బ్లెస్ యు. యేసు నిన్ను దీవించును గాక. మై ప్రీచింగ్ ఈజ్ ఓవర్. నా వాక్యం అయిపోయిందండి. సో టుమారో ఐమ్ గోయింగ్ టు మీట్ యు ఆల్. నేను మళ్ళీ కలవబోతున్నానండి విత్ ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనతో. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును కాకండి. సో టుడే లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. రిపెంట్ టుడే. ఈరోజు మారుమనసు పొందుతాం. జీసస్ ఈజ్ వెరీ నియర్. నేను చెప్తున్నాను, యేసయ్య అతి దగ్గరలో ఉన్నాడు. రావడము ఆల్ ద ప్రొఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్లింగ్. నేను అది అనుదినం చెప్తున్నాను, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. జీసస్ ఇన్ ద డోర్. యేసయ్య ఎక్కడున్నాడు? ద్వారం యొద్దనే ఉన్నాడండి. హీ ఇస్ ఇన్ డోర్. ఆయన ఎక్కడున్నాడంటే హీ స్టాండెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. ఆయన ఎక్కడ నిల్చుకొని ఉన్నాడంటే ద్వారం దగ్గరే నిల్చుకొని ఉన్నాడండి. వెన్ హీ స్టెప్డ్ ఇన్, ఆయన కానీ డోర్ పెట్టాడంటే, తన కాళ్ళు పెట్టేశాడంటే యేసయ్య హీ విల్ కమ్, వచ్చేస్తాడండి. సో వెరీ నియర్ జీసస్ ఈస్ దేర్. మరి యేసయ్య దగ్గరలో ఉన్నాడండి. హీ ఇస్ రైట్ నౌ. ఇప్పుడు మనకి యేసయ్య హీ ఇస్ నాట్ ఫార్ అవే, దూరంగా లేడండి. హీ ఇస్ విత్ యు రైట్ నౌ. ఇప్పుడు నీతో ఉన్నాడు యేసయ్య. యు అగ్రీ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఈ రోజు నువ్వు ఆ యేసయ్యని అంగీకరించు. సీ హిస్ లవ్. యేసయ్య ప్రేమను చూడు. సీ ద కల్వరీ లవ్. యేసయ్య ప్రేమను చూడు. హీ వాస్ లైట్ హిస్ లైఫ్ ఫర్ యు. యేసయ్య నీ కోసము తన విలువైన జీవితాన్ని ఇచ్చాడండి. సో యూ కెనాట్ గివ్ యువర్ లైఫ్ టు జీసస్. నీ జీవితాన్ని యేసయ్యకి నువ్వు ఇయ్యలేవా? యు ఆర్ గివింగ్ టు ద ఆల్ ద గర్ల్ ఫ్రెండ్స్, లవర్, గోల్డ్ అండ్ బాయ్. అబ్బాయికి అమ్మాయికి నీ జీవితాన్ని ఇస్తున్నావు, కానీ లవర్స్, ప్రేమికులు ప్రేయసికి నీ జీవితాన్ని ఇస్తున్నావు, కానీ లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహాన్ని నువ్వు చేసుకుంటున్నావు. కానీ ఆర్ యు ఫాలెన్ విత్ రియల్ లవర్? నిజమైన ప్రేమికుడు ఎప్పుడు ప్రేమలో పడిపోయావా నువ్వు? ద రియల్ లవర్, నిజమైన ప్రేమికుడు ఎవరో తెలుసా? మై జీసస్. యేసయ్యండి, నా యేసయ్యండి. హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద డార్క్నెస్ లైఫ్. చీకటి నుంచి విడుదలిచ్చేవాడండి మన యేసయ్య. హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద పావర్టీ. బిడతనం నుంచి యేసయ్య నీకు విడుదలిస్తాడండి. He will deliver you from all the demonic mantra witchcraft powers చేతబడి చిల్లంగి శక్తుల నుంచి నీకు విడుదలిస్తాడండి. He will deliver you from the enemy forces. శత్రువుని మీద దాడి చేసినప్పుడు నీకు విడుదల చేస్తాడండి. Jesus is a wonderful deliverer. యేసయ్య అద్భుతంగా విడుదల ఇచ్చేవాడండి. Jesus hates something in you. యేసయ్య నీలో కొన్ని అసహించుకుంటున్నాడు. వాట్ ఇస్ దట్ మీకు తెలుసా? యువర్ సిన్స్, నీ పాపాలే. when you repent from that, వాటి నుంచి నువ్వు క్షమాపణ పొందితే, that blood of Jesus, యేసయ్య రక్తము cleans away all your sins. నీ పాపాలన్నీ కడిగి వేసినప్పుడు you are very precious inside of the Jesus. నువ్వు అప్పుడు యేసయ్య దగ్గర ప్రెషియస్ గర్ల్, ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రెషియస్ బాయ్, ప్రత్యేకమైన అబ్బాయిగా, ప్రెషియస్ అమ్మాయిగా మరి మీరు ఉంటారండి. యూ మస్ట్ నో. నువ్వు తెలుసుకోవాలి. సో మై జీసస్ బ్లెస్ యు. యేసయ్య నిన్ను దీవించును గాక. సో ఇన్ దిస్ డార్క్నెస్ లైఫ్, ఈ చీకటిలో కూడా జీసస్ వాంట్స్ టు డెలివర్. యేసయ్య నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. దోస్ హూ వాంట్స్ టు టుడే ద డెలివరెన్స్, ఎవరికైతే విడుదల కావాలనుకుంటారో, క్లోజ్ యువర్ ఐస్. మీరు ప్రార్థన కళ్ళు మూసుకొని జాయిన్ ఇన్ మై ప్రేయర్. నా ప్రార్థనలో మీరు పాల్గొందాలని కోరుతున్నాను. జీసస్ క్రైస్ట్ గోయింగ్ టు డెలివర్ యు. యేసయ్య మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. Father, in the name of the Jesus of Nazareth, thank you for giving this opportunity to speak in the Facebook Live. Father, in the darkness also you are with us, Father. Thank you, Father. Father, yes, Father, all the world is moving in the darkness, Father. But Father, your light is enlightened all our hearts today in Jesus' name, Father. Let all our hearts will be enlightened for you and glorify your name in Jesus' name, Father. Those who need the deliverance from the movies, sins, lust of eye, pride of life, and especially the worldly filthy things, movies, serials, hating, jealous, and especially having the worldly thoughts in their life, and especially having the worldly sexual desires in their life, let it be, all will be delivered today in Jesus' name. Let the deliverance will be take right now place in Jesus' name. Thank you, Holy Spirit God. Let the healing will be take right now in Jesus' name, Father. Those who are heartbroken, Father, right now, Father, let their heartbroken hearts will be right now rebuilt in Jesus' name, Father. Father, you heal their heart right now in Jesus' name, Father. Thank you, Holy Spirit God. Thank you, Dad. Thank you, Dad. Thank you, Lord. థ్యాంక్ యూ మై మాస్టర్. అయ్యా తండ్రి, నైనా తండ్రి, ఎంతమంది అయితే తండ్రి సినిమాల నుంచి, ఎంతమంది అయితే లైంగిక సినిమాల నుంచి, ఎంతమంది అయితే తండ్రి నైనా తండ్రి వ్యభిచారం నుంచి, జాగ్రత్త నుంచి, విగ్రహారాధన నుంచి బయటికి రావాలని ఇప్పుడు కోరుతున్నారు. అయ్యా తండ్రి నైనా తండ్రి, ఎంతమంది అయితే అయ్యా తండ్రి బిడ్డతనం నుంచి బయటికి రావాలని కోరుతున్నారు, ఎంతమంది అయితే అప్పుల కార్యం నుంచి బయటికి రావాలని కోరుతున్నారు, ఎంతమంది అయితే మంత్రశక్తులు, మానసిక తండ్రి అపవాది క్రియల నుంచి, చేతబడి చిల్లంగి బాణమతి నుంచి విడుదల కావాలని కోరుతున్నారు. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి వాళ్ళని తాకును కాక తండ్రి. ఇప్పుడే తండ్రి నైనా తండ్రి నీ స్వస్థత మొదలవ్వను కాక తండ్రి. ఇప్పుడే తండ్రి నేను పగిలిపోయిన హృదయాలని తండ్రి నైనా తండ్రి, ఇప్పుడే తండ్రి మీరు గాయపడిన హృదయాన్ని కట్టమని వేడుకున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి నైనా తండ్రి డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళ బయటికి విడుదల
దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. those who does not have the hope upon their life, let the Jesus is the hope to their life today in Jesus name. అయ్యా తండ్రి, ఎంతమంది అయితే తండ్రి నైనా తండ్రి ఈ రోజు తండ్రి అయ్యా తండ్రి నమ్మిక లేక నా జీవితం అయిపోయిందని నిరాశలో ఉన్నారో తండ్రి, వాళ్ళందరికీ యేసయ్య మీరే నిరీక్షణ అని తండ్రి వారు తెలుసుకునే భాగ్యం దయచేయమని అయ్యా తండ్రి తెలుపబడుతున్నందుకే నీకే స్తోత్రం అన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు. those who need the job, అయ్యా ఎవరికైతే ఉద్యోగాలు కావాలో give them good jobs, మంచి ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. those who want to settle in their life, వాళ్ళు ఎవరైతే జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో bless their churches, వాళ్ళ సంఘ వాళ్ళ మందిరాలను దీవించండి. bless their preachings, వాళ్ళ వాక్యాలను దీవించండి. bless all the churches in this world, ఈ లోకంలో ఉన్న మందిరాలన్నీ దీవించండి తండ్రి. all the denominations, అన్ని denominations దీవించండి తండ్రి. let your light enlighten upon the churches today in Jesus name. నీ వెలుగు ప్రతి ఒక్క మందిరం మీద ప్రత్యక్షమవును గాక తండ్రి. let your light will be enlightened upon all the believers today in Jesus name. ప్రతి ఒక్క విశ్వాసి పైన those who are watching the Facebook view today, ఎవరైతే Facebook లైవ్ చూస్తున్నారో upon all the people, అందరి మీద తండ్రి నైనా తండ్రి let your light will be enlightened upon them. ఇప్పుడే నీ వెలుగు వాళ్ళ మీద glorious light, మహిమ కలిగిన ఆ వెలుగు అయ్యా తండ్రి నైనా తండ్రి let be enlightened upon their life, వాళ్ళ జీవితాన్ని వెలిగించును కాక తండ్రి. through by that light, ఆ వెలుగు ద్వారా many has to be enlightened. ఎంతో మంది వెలుగులో నడవాల తండ్రి నైనా తండ్రి, because ఎందుకంటే we are in the light fellowship father. మేము తండ్రి వెలుగు సంబంధులమై ఉన్నాం తండ్రి. we are no more in the darkness. అయ్యా తండ్రి మేము ఇక చీకటి నడవడానికి వీలు లేదు తండ్రి నైనా తండ్రి. so no more sin in our life. పాపం అనేది మా జీవితంలో ఏలగొడుతున్నాయినా తండ్రి నైనా తండ్రి. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. Thank you Lord, thank you Jesus, thank you dad, thank you dad. Bless all the men of God in Jesus name. అందరు దైవ సేవకులు దీవించండి. bless all the women of God in Jesus name. యేసు నామమున తండ్రి అందరు సేవకురాలు దీవించండి. bless all the worshipers in Jesus name. those who are doing really worship, ఎవరైతే తండ్రి సత్యంగా నిజంగా నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి, అలాంటి వర్షిప్ వాళ్ళని కూడా మీరు దీవించమని, ఆరాధికుని కూడా వాళ్ళని కూడా మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నారు. bless all the brothers and sisters, those who are watching today Facebook live, Facebook చూసే సహోదరి and my friends, నా స్నేహితులు, bless each and everyone. అందరి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ డెలివరీస్. అయ్యాన్ని విడుదల ఇచ్చినందుకే నీకే స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ, యువర్ వండర్ఫుల్ గ్లోరియస్ లైట్ ఈస్ ఎన్లైటెడ్ దేర్ లైఫ్. ఇప్పుడే తండ్రి నేను అనేక మంది జీవితాలు వెలిగింపబడినందుకే నీకే స్తోత్రం అన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ డాడ్. లెట్ ఆల్ ద యంగ్స్టర్స్ సరెండర్ దేర్ లైఫ్ టుడే ఇన్ జీసస్ హ్యాండ్స్. ప్రతి ఒక్క యవనస్తుడు, యంగ్ గర్ల్, యవనస్తురాలు, దే హావ్ టు సరెండర్ ద లైఫ్ టు జీసస్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు తండ్రి, ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు తండ్రి నీ చేతికి వాళ్ళ జీవితం సమర్పించుకునే భాగ్యం దయచేయి తండ్రి. నాట్ గోయింగ్ బై దేర్ ఓన్ విల్, వాళ్ళ సొంత మాటల ప్రకారం వెళ్ళకుండా, నాట్ గోయింగ్ దేర్ ఓన్ థాట్స్, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళకుండా, నాట్ డూయింగ్ దేర్ ఓన్ విల్ మ్యారేజెస్, వాళ్ళ సొంత పెళ్లిలు చేసుకోకుండా, లెట్స్ దే విల్ డూ ద జీసస్ విల్ మ్యారేజెస్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నిశ్చిత ప్రకారం పెళ్లిలు చేసుకునే భాగ్యం దయచేయండి. గాడ్లీ హస్బెండ్, దైవికమైన భర్త కోసం ఎదురు చూసే భాగ్యం దయచేయండి. గాడ్లీ వైఫ్, దైవికమైన భార్య కోసం ఎదురు చూసే భాగ్యం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రమయ్యా. Thank you Lord, thank you dad, thank you dad, thank you dad, thank you Lord. The స్తోత్రం యేసయ్యా. In Jesus mighty name we pray, amen. అయ్యా తండ్రి నీకే స్తోత్రం నాయనా, నీకే స్తోత్రం యేసయ్యా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక, ఆమేన్. yes, ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్. చూసిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నాను. సో టుమారో సేమ్ టైమ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆల్. మీ అందరికీ కలవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పోస్ట్ అప్ ఆన్ ద టైమింగ్ ఎప్పుడనేది నేను పోస్ట్ చేయబోతున్నానని ఇన్ ప్రేయర్ ప్రార్థన చేసి దెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టైమింగ్ నేను ఇవ్వబోతున్నానండి. బికాస్ ఎందుకంటే వాట్ ఎవర్ ఐ డూస్, నేను ఏది చేస్తున్నా సరే, వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద స్టెప్, ఏ స్టెప్ తీసుకోబోతున్నా సరే, ఐ విల్ ఆస్క్ జీసస్. నేను యేసయ్యని అడుగుతాను. ఐ విల్ లిసన్ ద జీసస్ వాయిస్. యేసయ్య స్వరం నేను వింటాను. దెన్ అట్ దట్ టైం జీసస్ విల్ టెల్ మీ. యేసయ్య నాకు చెప్తారు, యూ డూ దిస్ థింగ్, ఇది నువ్వు చెయ్యని చెప్తారు. డోంట్ డూ దట్ థింగ్, ఆ పాపం నువ్వు చేయమాకు అని చెప్తారు. సో హీ విల్ డూ ఎవ్రీథింగ్, హీ విల్ సే ఎవ్రీథింగ్. యేసయ్య నాకు అన్ని చెప్తారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్య మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్ చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులతో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెంతెకోస్ ఫైర్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్య అనే ఐఎమ్ థర్స్టీ. నాకు దాహం వేసిందండి, సారీ. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెంతెకోస్ ఫైర్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్య అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బీ బ్లెస్డ్, దీవెన పొందండి. షేర్ విత్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబంతో షేర్ చేయండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులతో షేర్ చేయండి. అండ్ బీ బ్లెస్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మీరు దీవెనకరంగా పెడతగా
ఇస్ మై ఇంటెన్షన్. ఇదేనండి నా ఇంటెన్షన్. జీసస్ ఇంటెన్షన్ టు ఏసఐఆర్ ఇంటెన్షన్ కూడా అదే ఉందండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. బాయ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. బాయ్.